నమస్తే. మనమున్నాము ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లాలోని పూతలపట్టు మండలం కమ్మగుట్టపల్లె గ్రామంలోని ఎంతో చరిత్ర కలిగిన స్వయంభూ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో. ఈ ఆలయ గోడలు శతాబ్దాల నాటి చరిత్రను మనకి తెలియజేస్తోంది. కాలక్రమేణా ఈ ఆలయం శిథిలావస్థకు చేరుకుంది. అయినా స్వయంభూ శక్తి భూమిలోనే దాగి ఉండి తమ భక్తుల కోసం ఎదురు చూసింది. ఈ ఆలయానికి సమీపాన ఉన్న కొండపైన ఇనుప స్తంభం ఉంది. స్వామివారి పాదాల ఆనవాళ్ళు అక్కడ ఉన్నాయని భక్తులు నమ్ముతుంటారు. ప్రతి కార్తీక పౌర్ణానికి అక్కడికి వెళ్ళి స్వామివారి పాదాలకి నమస్కరించి దీపాలు వెలిగించి ప్రత్యేక పూజలు జరుపుతుంటారు. ఈ ఆలయ సమీపాన ఒక కొండపైన ఇనుప స్తంభం ఉందని, స్వామివారి పాదాల ఆనవాళ్ళు ఉన్నాయని ఇక్కడ ప్రజల నమ్మకం. ప్రతి కార్తీక పౌర్ణానికి కొండపైకి ఎక్కి స్వామివారికి ప్రత్యేక పూజలు జరిపించి అక్కడ దీపాలు వెలిగిస్తారు. చిత్తూరు జిల్లాలోనే ఏకైక స్వయంభూ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి ఎంతో గొప్ప చరిత్ర ఉంది. దాదాపు 30 సంవత్సరాల క్రితం అనుకోకుండా ఒకరోజు ఆలయం చుట్టూ తవ్వినప్పుడు లక్ష్మీ సమేత నరసింహస్వామి, ఆల్వార్లు, ప్రహ్లాదుడు, ద్వారపాలకుల విగ్రహాలు బయటపడ్డాయి. అప్పటి నుంచి కూడా ఆలయానికి, విగ్రహానికి జీర్ణోద్ధరణ కార్యక్రమాలు, కుంభాభిషేకాలు జరిపించి ఇక్కడ ఊరివారు, ప్రజలు, భక్తులందరూ కూడా నిత్య కైంకర్యాలు, పూజలు జరిపిస్తూనే ఉన్నారు. పచ్చని ప్రకృతి, ఎత్తైన కొండలు, పెద్ద చెరువు నీటి ప్రవాహం, ఆలయానికి సమీపంలో ఉండేటువంటి మునీశ్వర ఆలయం, ఆలయం పక్కకే ఉండేటువంటి రాతిపై చెక్కబడిన ఆంజనేయ స్వామి విగ్రహం గల దేవాలయం, ఇవన్నీ కూడా ఆలయ శోభని మరింత పెంచుతున్నాయి. 2002లో ఈ ఆలయ ధర్మకర్త అయిన లెక్కల మునిస్వామి నాయుడు గారు ఈ ఆలయ జీర్ణోద్ధరణ కార్యక్రమాలు జరిపించారు. ఈ ఆలయానికి సంబంధించి మరో అద్భుతమైన సంఘటన జరిగింది. 2013లో హైదరాబాద్కి చెందిన హనుమంతరావు గారికి లక్ష్మీ నరసింహస్వామి కలలో కనిపించి చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం కమ్మగుట్టపల్లి గ్రామంలో స్వయంభుగా వెలిశానని వివరించారు. వెంటనే హనుమంతరావు గారు హైదరాబాద్లో బయలుదేరి చిత్తూరు జిల్లాకి చేరుకొని ఈ ఆలయాన్ని వెతుక్కుంటూ వచ్చారు. ఈ ఆలయంలోనే 5 సంవత్సరాలుండి